హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఆనంది పూజారిని కలుస్తుంది. పూజారి చెప్పిన విధంగా చేస్తూ ఉంటుంది. మీ ఆయన మారాలంటే నువ్వు ఈ గుళ్ళో దేవతకు నువ్వు బోనం చేసి అర్పించమ్మా. ఖచ్చితంగా మీ ఆయన మనసులో మార్పు వస్తుంది. మీ ఆయనకు కాళ్ళు రావాలి. మేమందరం సంతోషంగా ఉండాలని నువ్వు ఆ శివయ్యను గట్టిగా తలుచుకోకుట్టి జరగందంటూ ఏమీ ఉండదు. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా మీ ఆయన మనసు మార్చేస్తావు. ఆదిత్య మంచిగా మారి కాళ్ళొచ్చి నిన్ను భార్యగా ఒప్పుకుంటాడు. నేను చెప్పింది చెయ్యమ్మా అని ఈ రోజైతే పూజారి గారు చెప్పినట్టు బోనం చేసి గుళ్ళో అర్పిస్తూ ఉంటుంది. ఈ రోజైతే ఆనంది అది చూసిన ఆదిత్య అయితే ఈరోజు నా కోసం ఇంత చేస్తుందా ఆనంది? అసలు ఆనందికి నేనంటే ఎందుకు ఇంత ఇష్టం? మా అమ్మా నాన్నల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది. ఈ ఆనందిని వదులుకొని నేను సంతోషంగా ఉండలేను. ఈరోజు నాకు కాళ్ళు రావడం కోసం గుళ్ళో ఇలా బోనం చేసి అర్పించడమే కాదు, ఇలా మోకాళ్ళ మీద ఇలా మెట్ల నుండి ఎక్కి వస్తానని ఇలా నా కోసం మొక్కుకుంది. అలా వస్తూ ఉంటే ఆ కాళ్ళకు రక్తాలను చూసి ఈరోజైతే చాలా గుండె రాయి చేసుకున్న ఆదిత్యకైతే ఈరోజు కరిగిపోతుంది ఆనందిని చూసి. పూజారి అయితే ముందుగానే చెప్తాడు, ఖచ్చితంగా మీ ఆయన కనుకరిస్తాడు, ఆ దేవుడు నీ పట్ల ఉంటాడమ్మా అని పూజారి చెప్పిన విధంగా చెయ్యటం వల్ల ఈ రోజైతే ఇలా ఆదిత్య మనసు అయితే మార్చబోతుంది ఆనంది అయితే. ముందుగా ఆదిత్యనైతే ఆనంది గుడికి వెళ్దాం పదండి, మన ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, ఒకసారి గుడికి వెళ్ళొస్తే శాంతంగా ఉంటాము అని ఈ రోజైతే ఆదిత్యను తీసుకొని ఆనంది గుడికి వచ్చేస్తుంది. ఇలా ముందుగానే పూజారి తాత ఆనంది ప్లాన్తోనే ఆదిత్యను మార్చడానికి ఇలా చేస్తున్నారని ఆదిత్యకు తెలియదు. ఆనంది కేవలం తన కోసమే ఒక భార్యగా ఇన్ని పూజలు పునస్కారాలు చేస్తుంది, నా కోసం ఇంత కష్టపడుతుంది. అలాంటి ఆనందిని నేను అపార్థం చేసుకున్నాను అని ఈ రోజైతే ఆనంది చేసే పూజలకైతే ఈరోజు కరిగిపోతాడు ఆదిత్య అయితే. ఇలా అంటూ ఉంటుంది, ఆదిత్య గారు మీకు కాళ్ళు వచ్చాక నేను ఈ గుడిలో ఇంకో మొక్కు తీర్చుకుంటాను, ఆ మొక్కు ఇప్పుడు మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అని మీకు సర్ప్రైజ్ ఇస్తాను చూడండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. నా కాళ్ళు రాకముందే ఇన్ని పూజలు చేస్తున్నావు, వచ్చాక నీ పూజలు చూడాలంటే నా రెండు కళ్ళు సరిపోవు ఆనంది అని చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ఈ రోజైతే ఆనంది ఇలా పూజలు చేస్తూ ఉండగా ఆదిత్య అయితే ఆనంది ఇలా అందరినీ కూడా గుడికి రమ్మంటుంది. తన అత్తయ్య మామయ్యలను ఇటు తన అమ్మా నాన్నలు అందరూ కూడా ఆనంది చేసే పూజలను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. తన భర్త కోసం తను ఎంత కష్టపడుతుందో చూశారా? తన భర్త మనసులో స్థానం సంపాదించుకోవడం కోసం చివరికి ఇలా మొక్కుకుంది చూడండి. మోకాళ్ళ మీద నడిచి తన కాళ్ళు మొత్తం రక్తాలు వచ్చేలాగా చేసుకుంటుంది. అయినా కూడా కన్నీళ్లు రాకుండా సంతోషంగా ఎలా ఉందో చూడండి మన ఆనంది అని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళైతే అప్పుడే ఆదిత్య కూడా కుట్టిని చూసి నువ్వు నిజంగానే నా కోసమే ఇలా మొక్కుకున్నావా? నేను బాగుపడడానికి, లేకుంటే ఇంకేమైనా కోరికలున్నాయా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు ఆనందితో. అప్పుడే ఆనంది అయితే ఏం లేదండి, మన ఇంట్లో ఉంటున్న దివ్యకు గతం గుర్తు రావాలి, ఇటు మీకు మామూలు మనిషిగా కాలు రావాలనే నేను ఇలా దేవుణ్ణి మొక్కుకున్నాను. ఇలా మొక్కు చెల్లించిన తర్వాత ఖచ్చితంగా మీరు మారుతారు, తనకు గతం గుర్తొస్తుంది, నీ కాళ్ళు వస్తున్నాయి అని పూజారి తాత నాకు చెప్పాడు, అందుకే నేను ముందుగా ఇలా మొక్కు చెల్లిస్తున్నాను అని చాలా సంతోషంగా నవ్వుకుంటూ అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే పూజారి తాత ఇలా ఆదిత్య దగ్గరికి వచ్చి కుట్టి నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం బాబు, అలాంటి కుట్టిని నువ్వు దూరం పెట్టడం ఏంటి? ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి అసలు ఎవరో తెలుసా? ఆ అమ్మాయి జ్యోతమ్మ సూర్యబాబుల సొంత కూతురు, కానీ ఆ జీవనను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టి తను పరాయి దానిలాగా వాళ్ళతో మాటలు పడుతుంది, కానీ అసలు కూతురు ఈ ఆనందినే బాబు అని ఈ రోజైతే పూజారి తాత కుట్టి అక్కడ పూజలు చేస్తూ ఉండగా ఇక్కడ అసలు నిజం ఆదిత్యకు చెప్పేస్తాడు. అది విన్న ఆదిత్య అయితే ఏంటి పూజారి తాత నువ్వు అనేది? ఆ జ్యోతమ్మ సొంత కూతురు ఆనందిన జీవన కాదా?
అంటే ఇక ఇదంతా ఆనందికి తెలిసినా కూడా మాకు చెప్పట్లేదా, ఇక ఆనంది ఎందుకు ఇలా చేస్తుంది అని ఇక అంటూ ఉండగా, ఆనందికి తనకంటే తన సంతోషం కంటే ఇతరుల సంతోషాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. ఇక తన ఇంట్లో ఉంటే తనకు కీడు జరుగుతుందని చిన్నప్పుడు తన జాతకంలో ఉంది. దాని ప్రకారమే ఇలా జీవనను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టింది. జీవన కుట్టి ఫ్రెండు. కానీ ఇప్పుడు జీవన ఇక ఇలా కుట్టిని అలుసుగా తీసుకొని కుట్టితో ఆట ఆడుకుంటుంది. ఇక ఆస్తి మొత్తం తను దక్కించుకొని కుట్టిని రోడ్డు పాలు చేయాలని ఆ జీవన చాలా ప్లాన్లు వేస్తుంది. కానీ చివరికి ఇక ఆ ఆటలు ఏమీ సాగవు. ఇక కుట్టినే ఆ ఇంటి మనవరాలని నేను ఖచ్చితంగా వాళ్లకు చెప్తాను. ఆ జీవనకు కూడా సరైన విధంగా బుద్ధి చెప్తాను బాబు. ఈ విషయం నీకు చెప్తున్నాను. ఇంతవరకు ఎవ్వరికి కూడా చెప్పలేదు. నాకు కుట్టికి మధ్య ఈ విషయం దాగి ఉంది. కానీ నువ్వు కుట్టికి సొంత మనిషివి, తన భర్తవు కదా, ఎంతైనా తనలో సగభాగం. అందుకే నీకు చెప్పాల్సి వచ్చింది. ఇక నువ్వు మనసు మార్చుకొని ఇక అలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకు. ఇక నీ మనసు మార్చడానికే నేను ఇప్పుడు నీకు నిజం చెప్పాను బాబు. ఇంకా కూడా నువ్వు కుట్టిని అపార్థం చేసుకొని కుట్టి మనసును అర్థం చేసుకోలేకపోతే ఇక నిన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు బాబు అని ఇక ఈ రోజైతే పూజారి తాత ఆదిత్య దగ్గరికి వచ్చి ఇక ఇలా ఆనంది గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదిత్య అయితే, అవునా, అంత గొప్పింటి అమ్మాయా, ఇక అయినా కూడా ఆనంది మామూలుగానే ఉంటుంది. ఇక బస్తీ పిల్లలాగా ఆ సింహాద్రి పద్మమ్మ కూతురులాగే ఉంటుంది. కొంచెం కూడా గర్వం ఉండదు. కానీ ఆ జీవన అయితే ఇక పుట్టినప్పటి నుండి ఇక ఇలా గొప్పలు చెప్పుకోవడం, గొప్పింట్లో పుట్టినట్టు చేస్తుంది. ఇక ఆనందికి జీవనకు మధ్య చాలా తేడా ఉంది. ఇక ఇలాంటి మంచి ఆనందిని వదులుకోవడం ఎందుకు? ఇక అలెక్య ఎక్కడుందో తెలియదు. ఇక అలెక్య వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక నేను ఆనందితో ఇక ఇలా కలిసిపోవడమే బెటర్. నేను ఆనంది సంతోషంగా ఉంటే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్న అలెక్య కోసం నేను వెళ్ళలేను. నాకు కాళ్ళు వచ్చాక వెళ్ళాలంటే నాకు కాళ్ళు రావడానికి కారణం ఇక ఆనంది. అలాంటి ఆనందిని వదిలేసి అలెక్య కోసం వెళ్తే అది నా స్వార్థం అవుతుంది. నా స్వార్థం నేను చూసుకుంటే పాపం ఇక ఆనంది ఏమైపోతుంది? ఇక నేనే ప్రపంచంగా బతుకుతుంది ఆనంది. ఈరోజు ఆనంది చేస్తున్న పూజలు చూస్తే ఇక నాకు కన్నీళ్ళు ఆగటం లేదు. ఇక నా కోసం మా అమ్మ కూడా చెయ్యని ఇలా చేస్తుంది ఈ పూజలు అని ఇక ఈరోజైతే ఆదిత్య ఇక తన మనసును మార్చుకొని ఆనందిని తన భార్యగా ఒప్పుకుంటాడు. తన మనసుకు నచ్చిన విధంగా ఇక ఆనందిని చూసుకోబోతున్నాడు. ఇక దానికి తగిన విధంగా ఇక పూజారి తాత కూడా ఆనంది గొప్పతనం, ఆనంది ఎవరో కాదు, ఇక ఇలా అన్ని విషయాలు కూడా చెప్తాడు కదా. ఇక అవన్నీ విషయాల గురించి కూడా ఆలోచించి ఏ విషయంలోనైనా ఆనంది బెటర్, జీవన కంటే ఆనంది చాలా బెటర్. ఇక ఇలాంటి ఆనందిని వదిలేసే సమస్య లేదు. ఇక నేను చేసిన తప్పులని క్షమించమని అడిగి ఆనందిని నా భార్యగా ఒప్పుకుంటాను అనిక ఈరోజైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే. ఇక ఆనంది కూడా తన పూజ ఫలించింది. ఇక దేవుడు కనికరించాడు. ఆ శివయ్య నేను అనుకున్నది సాధించాడు అనిక శివయ్యకు ఇలా మొక్కుకుంటూ ఆదిత్య మనసు మార్చాడు. ఇక ఇలా పూజారి తాత ద్వారానే ఇదంతా జరిగింది అనిక పూజారి తాతకు ఇలా చెప్తూ ఉంటుంది, దండం పెడుతూ, ఇదంతా నీ వల్లనే తాత, నువ్వే లేకుంటే ఈరోజు ఇక ఆదిత్య గారు ఇలా మారేవాడు కాదు. నువ్వేం చెప్పావో తెలియదు, కానీ ఆదిత్య మనసు మార్చుకున్నాడు. నా సేవలకు ఆ దేవుడు కంటే ముందుగా నా దేవుడు ఆదిత్య కరుణించాడు. ఇక నన్ను సంతోషంగా ఇక ఆనంది అని ఇక నన్ను హగ్ చేసుకున్నాడు. ఇక అది చాలు తాత, నాకు ఈ జన్మకు ఎలాగైనా తన మనసులో స్థానం సంపాదించుకోవాలనుకున్నాను. ఇక సంపాదించుకున్నాను. అది తప్ప ఇక నేను ఏమీ కోరుకోలేదు తాత. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. శివయ్యకు ఇక నేను పూజలు చేశాను కదా, నా పూజ ఇక శివయ్య చూశాడు అని ఇక దేవుణ్ణి చాలా సంతోషంగా మొక్కుతూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే, నీలో నాకు నచ్చేది ఇదే ఆనంది, నీ సంతోషం కంటే ఎక్కువగా ఇతరుల సంతోషాన్ని కోరుకుంటావు. ఇక నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలనే ఇక నేను కోరుకుంటాను. నువ్వు కూడా ఇక ఇలా దేవునిపై నమ్మకం పెట్టుకొని ఇటు చిట్టిగాన్ని అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. కానీ నేను పైకి చెప్పలేను, ఎందుకంటే ప్రతిసారి ఇక
ఇక నిన్ను పొగిడినప్పుడల్లా నాకు అలక్య గుర్తొస్తుంది, నా మనసు డిస్టర్బ్ అవుతుంది, అందుకే నిన్ను ఎప్పుడు కూడా ఇక పొగడను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే ఏది ఏమైనా సరే ఇక అలక్యను మర్చిపోయావు కదా, అది చాలు, ఇక నన్ను భార్యగా ఒప్పుకుంటున్నానని చెప్పావు, ఇక నాకు అంతకంటే ఇంకేం కావాలి ఆదిత్య గారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక పద్మమ్మ, సింహాద్రి, ఇక సునంద, శశికాంత్ అందరూ కూడా ఇలా గుళ్ళో ఇక ఆనంది ఆదిత్యలు కలిసిపోయారు. ఇక వీళ్ళిద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది. ఇక ఆనంది ఖచ్చితంగా ఆదిత్యను మార్చుతుంది అనుకున్నాము, ఇక అనుకున్న విధంగానే తన భర్తను మార్చేసుకుంది, తన భర్త మనసులో స్థానం వచ్చేలా చేసుకుంది అని ఇక ఈరోజు ఆనందిని చూసి అందరూ కూడా చాలా గర్వపడుతూ ఉంటారు. ఇక ఆదిత్య అయితే ఇక ఆనందిని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక ఇప్పుడైతే పూర్తిగా అలక్యను మర్చిపోయి ఇక ఆనంది గురించి అసలు నిజాలు తెలుసుకొని ఆనంది గొప్పతనం గురించి తెలుసుకున్న ఆదిత్య అయితే ఈరోజు గుళ్ళో ఇక ఆనంది నా భార్యను నా నుండి ఎవ్వరూ విడదీయలేరు, ఇక నుండి నా భార్య నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు, నేను ఆ అలక్యను మర్చిపోతున్నాను అని ఇక అందరి ముందు ఇలా చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే చాలా గట్టిగా. అప్పుడే ఇక అందరూ కూడా ఇక ఆనందికి మంచి రోజులు వచ్చాయి, ఇన్నాళ్ళ కష్టానికి ఆనందికి ఫలితం దక్కింది, ఇక ఈ పూజారి తాత ఆ శివయ్య తండ్రి ఇద్దరు కూడా ఇలా కనికరించి ఆనంది జీవితంలోని వెలుగుని తెచ్చారు అని ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటో ఈ కుట్టి ఈ పూజారి తాతను, ఈ దేవుళ్లను, వీటన్నిటిని నమ్మి చివరికి తన జీవితంలో సక్సెస్ తెచ్చుకుంది. ఇక ఆదిత్య బావ మనసులో ఇలా స్థానం సంపాదించుకొని ఈరోజు ఇక పుట్టింటికి మెట్టింటికి తనే వారసురాలుగా అవుతుంది. ఇక పుట్టింట్లో కూడా తనే ఇక జీవన, ఇక జ్యోతమ్మ కన్న కూతురు అనే విషయం కూడా చెప్తుంది. ఇక నా పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా తయారవుతుంది అని ఇక రోజుకి జీవన పరిస్థితి ఇలా కావడంతో జీవనకైతే ఈరోజు ఇక దిమ్మ తిరిగిపోతుంది. ఆనంది ఇక ఆదిత్య మనసులో స్థానం సంపాదించుకోవడం చూసి ఇక ఇందుమతి జీవన అయితే ఒక మూలన కూర్చొని ఇక కుట్టిపై ఏడుస్తూ ఉంటారు. ఇక కుట్టి మాత్రం వాళ్ళకు తగిన విధంగా బుద్ధి చెప్పింది. ఇక నేను ఎలాగైనా నా భర్తను మార్చుకొని ఆ ఇంట్లో గొప్ప స్థాయిలో పెద్ద కోడలుగా ఉంటానని ఇక వాళ్లకు శపథం చేస్తుంది కదా, వాళ్లకు చెప్పినట్టే ఇక ఈ రోజైతే ఇక ఆనంది నెరవేర్చుకుంటుంది. ఇక నేను త్వరగానే మీ గురించి కూడా ఇక జ్యోతమ్మకు చెప్తాను, ఇక నేను ఆ ఇంటి మనవరాలను, ఆ ఇంటి వారసురాలని కూడా చెప్తాను, అప్పుడు ఇక మీ సంగతి ఏమవుతుందో చూసుకోండి, ఇక నన్ను ఎలా అటాక్ చేశారు, ఇక నాపై ఎన్ని కుట్రలు చేశారు, అవన్నీ విషయాలు కూడా మా జ్యోతమ్మకు చెప్తాను, ఇక మీ సంగతి చూస్తుంది మా జ్యోతమ్మ అని ఇక వాళ్ళను బెదిరిస్తూ ఉంటుంది కుట్టి అయితే. అప్పుడే ఇక వాళ్ళైతే ఎంత ధైర్యమే నీకు, ఇక నువ్వు ఇలా మళ్ళీ నిజం చెప్తావా జ్యోతమ్మకు, నువ్వు కన్న కూతురు అని, ఇక నీ సంగతి మేం చూస్తాము, నువ్వు ఆ నిజం చెప్పకముందే ఇక నిన్ను ఏం చేస్తామో చూడు అని ఇక ఇందుమతి అయితే కుట్టిని బెదిరిస్తూ ఉంటుంది. అయినా కూడా కుట్టి అయితే ఎవరికి భయపడకుండా నేనంటే ఏంటో నిరూపించుకుంటాను, ఇక మీరు సైలెంట్గా ఉండి ఇక మంచిగా ఉంటే నేను ఎలాంటి నిజాలు ఎవ్వరికి చెప్పను, మీకు కూడా మంచే చేస్తాను, కాదు కూడదని మీరు నాపై అటాక్ చేయాలని ఇక మా వాళ్ళని మోసం చేయాలని చూస్తే మాత్రం ఇక ఊరుకునేది లేదు, ఇక నేను ఏం చేయాలో అది చేస్తాను అని ఇక వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కుట్టి అయితే ఈరోజు. ఇక సింహాద్రి, పద్మమ్మ కూడా ఇక ఇలా కుట్టి వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఉండడం చూసి చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగానైతే ఇక ఆనంది గుళ్ళో ఇలా పూజలు చేస్తూ ఇక ఆదిత్య మనసులో స్థానం సంపాదించుకుంది. ఇక కుట్టి త్యాగానికి, ఇక ఇలా కుట్టి చేసిన పనులకి అందరూ కూడా కుట్టికి ఫ్యాన్స్ అయిపోతారు. ఇక జీవన అయితే ఇలాంటి పనులు చెయ్యదు కదా, ఇక జీవన ఎప్పుడు మారుతుందో, జీవన బ్రతుకు ఎలా మారుతుందో ఇక అని జీవన గురించే అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు తన పుట్టింటి వాళ్ళు. ఇక ఇలా కుట్టిలాగా జీవన మారి ఇక మాకు సంతోషాన్ని ఇలా తెచ్చి పెడితే బాగుండు, ఇక మేము కూడా సునంద ఇంట్లో జీవనకు తగిన విధంగా అన్నీ చేసేవాళ్ళం, కానీ ఆ జీవన మారదు, ఇక మనం ఆ సునంద ఇంటికి వెళ్ళము, ఇక సునందకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో ఈ జీవన గురించి అని ఇక వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక జ్యోతమ్మ, ఇందుమతి వాళ్ళైతే ఇక అప్పుడే ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇక జీవనను ఖచ్చితంగా నీకు మార్చి చూపిస్తానమ్మా, ఇక జీవన గురించి మీరు టెన్షన్ పడకండి, ఇక నేను ఆదిత్యని ఎలా మార్చుకున్నానో జీవనను కూడా అలా మార్చుకొని తీరుతాను, ఇక ఆదిత్య మారడనుకున్నాము, ఎందుకంటే ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశాడు, అలాంటి ఆదిత్య మారినప్పుడు ఇక ఈ జీవన మారలేదా, ఇక నా మీద నమ్మకం లేదా జ్యోతమ్మ,
ఖచ్చితంగా జీవనను మంచిగా మారుస్తాను. ఇక మార్చిన తర్వాత నీకు ఒక నిజం చెప్తాను. ఇంట్లో వాళ్ళందరికీ ఆ నిజం చెప్పి నేను సర్ప్రైజ్ ఇస్తాను అని ఇక అందరినీ ఇలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది. ఏం నిజం చెప్తుంది? జీవనను మంచిగా మార్చిన తర్వాత తనే ఆ ఇంటి వారసురాలను, తనే ఆ ఇంటి మనవరాలను అనే నిజం ఖచ్చితంగా ఇక ఆనంది చెప్తుంది. ఇక దాన్నే సర్ప్రైజ్గా చేస్తుంది ఈ రోజైతే ఆనంది. మరి ఇక జీవనను మార్చగలుగుతుందా కుట్టి అనేది చూడాలి తర్వాత ఎపిసోడ్లో. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.